పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఒక ఘోర విమాన ప్రమాదం 10 మందిని సజీవ దహనం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వరుసగా జరుగుతున్నటువంటి విమాన ప్రమాద ఘటనలు మరొక దారుణమైనటువంటి విమాన ప్రమాదం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తుంది. బహమాస్లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 10 మంది ప్రయాణికులతో వెళుతున్నటువంటి ఒక చిన్న విమానము సముద్రంలో అక్కడ ఆ పరిసర ప్రాంతంలో నేరుగా కుప్పకూలడంతో వారంతా ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ 53వ స్వాతంత్ర దినోత్సవం రోజే ఈ విషాదం చోటు చేసుకోవడంతో బహమాస్లో ఇప్పుడు తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపైన తక్షణమే స్పందించినటువంటి ప్రభుత్వం సంబంధిత విమానయాన సంస్థ ఫ్లెమింగో ఎయిర్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. రాజధాని నసావులోని ప్లిండింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సెస్నా 402 రకం విమానం శాన్ ఆండ్రోస్ ద్వీపానికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నసావుకు పశ్చిమంగా నార్త్ ఆండ్రోస్ సముద్ర జలాలలో ఆ పరిసర ప్రాంతాలలో ఇది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాదం తర్వాత ఒకరు ప్రాణాలతో బయటపడ్డారని బహమాస్ ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డేవిస్ తొలుత ప్రకటించినా ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించినట్లుగా ధృవీకరించారు. దీంతో ఇప్పుడు మృతుల సంఖ్య 10కి చేరింది. స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ శోకదినంగా మారిందంటూ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అదే రోజు అదే సంస్థకు చెందినటువంటి మరొక విమానం కూడా ప్రమాదానికి గురై ఆందోళనకు గురి చేసింది. మాయాగువానా ద్వీపానికి బయలుదేరినటువంటి ఒక విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ దానిని అత్యవసరంగా తిరిగి నసావు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశాడు. ప్రయాణికులంతా దిగిపోయిన కాసేపటికే ఆ విమానంలో మంటలు చెలరేగాయి. ఒకే రోజు 2 ప్రమాదాలు జరగడంతో భద్రతా చర్యలలో భాగంగా ఫ్లెమింగో ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ను కూడా తాత్కాలికంగా రద్దు చేసినట్లు విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ 2 ఘటనలపైన బహమాస్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ సమగ్ర విచారణకు కూడా ఆదేశించింది. ప్రస్తుతం బహమాస్లో జరిగినటువంటి దారుణమైనటువంటి విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఏ దేశంలో చూసినా కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటి విమాన ప్రమాదాలు జరుగుతున్నటువంటి ఘటనలు ఎక్కువ అవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. దాంతో విమానాలలో ప్రయాణించేటువంటి ప్రయాణికులందరికీ కూడా ఇప్పుడు తీవ్ర భయాందోళన కలిగేటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఇలాంటి ప్రమాద ఘటనలు బయటపడుతున్న నేపథ్యంలో అక్కడ ప్రాణాలు కూడా పోతున్నటువంటి సందర్భాలు బయటకు వస్తున్న తరుణంలో విమాన ప్రయాణాలపైన మరొకసారి చర్చ మొదలైంది. అసలు విమానాలకు సంబంధించినటువంటి సాంకేతిక సమస్యలా, లేకుంటే ఏం జరుగుతుంది, ఈ ప్రమాదాలకు గల కారణాలు ఏంటి అనేటువంటి దానిపైన పూర్తిగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ విమానయాన సంస్థకు సంబంధించినటువంటి విశ్లేషకులు భావిస్తున్నారు.